అది ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి. మరోవైపు డేర్ అండ్ డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న స్టేట్. యోగి పేరు చెబితేనే గ్యాంగ్స్టర్లు, రేపిస్టులు పక్కలు తడుపుకుంటున్నారు. అలాంటి రాష్ట్రంలో దారుణమైన గ్యాంగ్ రేప్ జరిగింది. స్పోర్ట్స్ విమెన్గా రాణించాలని, దేశానికి తన వంతుగా పేరు తేవాలని కలలు కంటున్న బాధిత యువతి తన జీవితంలో మరచిపోలేని విధంగా వంచనకు గురైంది. వరుసగా 7 రోజుల పాటు ఆమెను మత్తులో ముంచి అఘాయిత్యం చేశారట. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈలోపు రాజకీయపరమైన పుకార్లు కూడా షికారు చేస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. మరి యోగి లాంటి సీఎం ఇలాంటి దారుణమైన నేరాల విషయంలో రాజీ పడటం సాధ్యమేనా? ఒక అమ్మాయి 7 రోజులు 23 మంది వ్యక్తులు మత్తులో ముంచి రేప్ చేసిన దారుణమైన ఘటన. వారణాసిలో ఘోరంపై కదిలిన యోగి సర్కార్. వీళ్ళు మనుషులా లేక రాక్షసులా? అమ్మాయిలను వంచడమే పనిగా పెట్టుకున్న దుష్ట దుర్మాదాంధుల. మనకి ఈ విజువల్స్ లో కనిపిస్తున్నది కేవలం 4-5గురే, కానీ మొత్తం 23 మంది బ్యాచ్ ఒక అమ్మాయి మీద వరుసగా దుర్మార్గానికి ఒడిగట్టారట. ఆలస్యంగా స్పృహలకు వచ్చిన అమ్మాయి తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఇంకొందరు తప్పించుకున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఇంత దారుణమైన దుర్మార్గం అప్పుడెప్పుడు రాజస్థాన్లోని అజ్మేర్లో కొన్నేళ్ల క్రితం వెలుగు చూసింది. దానికి దీనికి అస్సలు పోలికే లేకపోయినా వంచన చేయడంలో మాత్రం అచ్చంగా అజ్మేర్ దురాత్మలు చేసినట్టుగానే వీళ్లు ఫాలో అయ్యారట. హిందువులకు పరమ పవిత్రంగా భావించే వారణాసిలో ఇలాంటి చీకటి కృత్యం చోటు చేసుకోవడం, అది కూడా ఆలస్యంగా వెలుగు చూడటంతో ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇంటర్ చదువుకున్న ఓ 19 ఏళ్ల అమ్మాయిని గత మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు వరుసగా 7 రోజుల పాటు దుండగులు నిర్బంధించి అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి మీద ఏకంగా 23 మంది దుర్మార్గులు వంతుల వారీగా అఘాయిత్యం చేశారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఈ ఘటన జరగడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బాధితురాలు టీనేజ్ అమ్మాయి అని అంటున్నా, టీనేజ్ దాటిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఆమె ఇంటర్ పూర్తి చేసుకుంది అంటున్నారు. ఈ క్రమంలో బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో చేరేందుకు సన్నద్ధమవుతోందట. ప్రతిరోజు కాలేజీ మైదానంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె తండ్రి 4-వీలర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారిది పేద కుటుంబమే. 5గురు పిల్లలున్న కుటుంబంలో ఈ యువతికి 3 అక్కలు, 1 తమ్ముడు ఉన్నారు. తండ్రికి ఆసరాగా బాధిత యువతి కూడా గతంలో చిన్న చితక పనులు చేసేది అంటున్నారు. ఈ క్రమంలో మార్చి 29న బాధితురాలు తన స్నేహితుడైన రాజుతో కలిసి వారణాసిలోని పిశాచిమోచన్ ప్రాంతంలో ఉన్న ఓ హుక్కా బార్కు వెళ్లిందట. అక్కడే ఆమెను వంచించే కుట్ర జరిగిందని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. హుక్కా బార్లో ఆమెను నమ్మించి పానీయంలో మత్తు మందు కలిపి తాగించాడు రాజ్. ఆమె స్పృహ కోల్పోయాక రాజ్ అనేవాడు మరికొందరిని పిలిపించుకుని వివిధ హోటళ్లకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ 7 రోజుల వ్యవధిలో ఆమెను హుక్కా బార్లు, కేఫ్లు, హోటళ్లు, కారులో ప్రయాణిస్తూనే అత్యాచారానికి గురిచేశారు. బాధితురాలు మత్తు నుంచి బయటకు రాకుండా 7 రోజుల పాటు నిరంతరం జాగ్రత్త పడ్డారట. ఆమె మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారట. ఏప్రిల్ 3 రాత్రి ఆమెను వారణాసిలోని చౌక్ ఘాట్ సమీపంలో వదిలేశారు. ఏప్రిల్ 4 ఉదయం ఆమె ఇంటికి చేరుకుంది. తమ కూతురు అపస్మారక స్థితిలో ఉందని, ఇంటికొచ్చిన 2 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉందని ఆమె తండ్రి వాపోయాడు. నిదానంగా అన్ని వివరాలు తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఏప్రిల్ 6న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది. బాధితురాలికి గుర్తున్నంత వరకు ఆమె ఫిర్యాదు ప్రకారం 12 మంది దోషుల పేర్లు చెబుతున్నారు. మిగిలిన 11 మందిని గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు చెబుతున్నారు. ఆమె చెప్పిన పేర్లలో కొందరు ఆమె మాజీ సహ విద్యార్థులని, ఇంకొందరు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తులని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితురాలు వెల్లడించిన పేర్ల ప్రకారం నిందితులు రాజ్, సమీర్, ఆయుష్ సింగ్, సుహేల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్ గా గుర్తించారని పేరెంట్స్ అంటున్నారు.
తమ కూతురిని మోసం చేసి వంచిన అందరినీ కఠినంగా శిక్షించాలని తండ్రి విజ్ఞప్తి చేస్తున్నాడు. 6 लोग इसमें नामजद हैं और एक फरार है। 7 लोग इसमें हैं नामजद में, मतलब जिसका नाम आया है लड़की ने बताया है, और अज्ञात में कितने लोग हैं वो भी वो बता चुकी है। और इस समय आपके सामने हम जो भी बता रहे हैं उसी आधार पे जो है आपको जो भी उचित कदम है शासन से प्रशासन से हमको यही पिटिया पढ़ के अभी निकली ही थी कि जिसके बारे में हम कुछ सोच ही रहे थे अपने स्थिति को देखते हुए, और स्पोर्ट में उसका रुझान था। ये उनके साथ जो क्लासमेट थे उनके ये जानने वाली थी, इसीलिए उसको बहला फुसला कर किसी प्रकार से उसके साथ ये सब हुआ है। वो एक आयुष है और दानिश है, राज खान है और साजिद है। ఈ దారుణంలో పాలు పంచుకున్న మిగిలిన 11 మంది గుర్తు తెలియని వ్యక్తులుగా ఉన్నారు. వీరిలో కొందరు మైనర్లు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మైనర్లుంటే గనక విచారణలో సాంకేతికపరమైన సంక్లిష్టతలు తలెత్తవచ్చని అంటున్నారు. పోలీసులైతే ఇప్పటికే 2 దఫాలుగా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో సాజిద్, ఆయుష్ సింగ్, డానిష్ ఖాన్, అన్మోల్, ఇమ్రాన్ ఉన్నారు. మిగిలిన దోషుల్ని పట్టుకునేందుకు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వారణాసి పరిధిలోని సిగ్రా, కాంట్, లంక, పాండేపూర్, లాల్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 30కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్టు సమాచారం. పట్టుబడిన నిందితులలో కొందరు 2022లో స్పా సెంటర్ నిర్వహించారని, ఆ పేరుతో సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వారు నడిపిన స్పా సెంటర్లో గతంలో బాధితురాలు కూడా పనిచేసిందని తండ్రి చెబుతున్నాడు. స్పా సెంటర్లో పనిచేస్తూ కొన్నిసార్లు 1-2 రోజులు ఇంటికి రాకుండా ఉండేదని, కానీ ఈసారి మాత్రం 7 రోజులు ఆచూకీ లేకపోవడంతో తామంతా కంగారు పడ్డామని, అది తమ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది అంటున్నాడు. మరోవైపు బాధితురాలు మొదట మెడికల్ టెస్టుకు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఏప్రిల్ 7న సాయంత్రం హాస్పిటల్కు తరలించారట. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో, సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక డీసీపీ మిగిలిన నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని, ఇందుకోసం బహుళ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పాడు. ఆమె కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలు విశ్లేషిస్తామని, మిగిలిన దోషులను వేగంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారణాసిలో జరిగిన ఈ దారుణ సంఘటనతో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు బాధిత మహిళలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని, తమ కుటుంబ అవసరాల కోసం మహిళలు మాత్రమే చేసే పనుల్లో చేరడం వంచన పరులకు ఆసరాగా మారుతోందంటున్నారు. స్పా సెంటర్లలో రిసెప్షనిస్టులుగా పనిచేసేది మహిళలే. కుటుంబ అవసరాల కోసం పనిచేసే క్రమంలో స్పా సెంటర్ల యాజమాన్యాలు నిదానంగా ఎరలు వేసి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇలాంటి ఘటనలు అనేక సందర్భాల్లో వెలుగు చూసేవి కూడా. మరోవైపు విద్యార్థి దశలో ఉన్న పరిచయాలు కాస్త ఆ తర్వాత మరింత సాన్నిహిత్యానికి దారితీసి ఇలా వారణాసి బాధితురాలి మాదిరిగా దారుణమైన వంచనకు గురయ్యేదాకా లాక్కెళ్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రానికి గాని మేధావులకు గాని అత్యాచార ఘటనలకు ఎలా చెక్ పెట్టాలో తెలియక తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. విపరీతంగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కారణంగా చాలామంది టీనేజ్ బాలలు పోర్న్ వీడియోస్ విపరీతంగా చూస్తున్నారు. దీంతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికి, అఘాయిత్యాలకు పాల్పడడానికి ఇలాంటి వాతావరణమే ప్రేరేపిస్తుంది అంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సంప్రదాయ కట్టుబాట్లు, మంచి పుస్తకాలు, మంచి ఆహార అలవాట్లు, ధర్మానురక్తి వంటి లక్షణాలను పిల్లలకు కలిగించాలని అంటున్నారు. ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న తరం మరింత దారుణంగా తయారవుతుందని, చిన్న వయసులోనే జైలుపాలైన కుర్రకారు రాను కరడుగట్టిన నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి వాటికి అటు పౌర సమాజం గాని, ఇటు కేంద్ర సర్కారు గాని నూతన చర్యల దిశగా దృష్టి సారిస్తుందా, లేక చట్టాలు తయారు చేసి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి ఉంది.